ఓం నమ శివాయ. ఈ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మీశ్వర గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా లక్ష్మీశ్వర స్వామివారి దేవాలయం నందు షష్ఠి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కళ్యాణం స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. అలాగే రేపు షష్ఠి ఉత్సవాల్లో స్వామివారికి పొద్దున్నే ఏకాదశి రుద్రాభిషేకాలు చేసి తదనంతరం భక్తులకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. సుమారుగా 30 నుంచి 40-45 వేల మంది వరకు ఈ స్వామివారి దేవాలయాన్ని సందర్శించుకుని స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఇది సువిశాలమైన దేవాలయం. 7 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఎక్కడో మనకి ఇలాంటి దేవాలయాలు అరుదుగా కనబడుతూ ఉంటాయి. మన పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాలో చాలా ప్రసిద్ధిది. ఎందుకంటే లక్ష్మణ స్వామి చేత ప్రతిష్ఠించబడిన శివాలయం కాబట్టి అందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవటం, అలాగే దర్శనం చేసుకున్న తర్వాత రేపు షష్ఠి రోజుని అన్నప్రసాదం ఇది కూడా ప్రత్యేకించి చాగంటి మురళీకృష్ణ గారు వారి సోదరుల చేత ఇక్కడ జరుపబడుతోంది. దీనికి అందరు వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అలాగే మా డిపార్ట్మెంట్ ద్వారా ఎవరికైనా ఏమి ఇబ్బంది కలగకుండా స్థానిక ఎస్ఐ గారు, డిఎస్పి గారు, అలాగే సిఏ గారులతోటి బందోబస్తు ఏర్పాటు చేయటం, అలాగే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించి భక్తులు ఇబ్బంది కలగకుండా ఉండేట్లుగా చేసుకున్నాం ఏర్పాట్లు. కానీ ఇంతటి వైభవంగా జరిగే షష్ఠి ఉత్సవాల్లో నేను ఈవోగా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇదే నా మొదటిసారి ఇక్కడ చూడటం.